పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ ఇంట్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా పిఠాపురం టీడీపీ టికెట్ జనసేనకు కేటాయించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా దిగుతున్న నేపథ్యంలో వర్మతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధించే అంశంపై చర్చించారు. వర్మ ఇంటికి జనసేనాని రావడంతో జన సైనికులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ ఇంట్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా పిఠాపురం టీడీపీ టికెట్ జనసేనకు కేటాయించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా దిగుతున్న నేపథ్యంలో వర్మతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధించే అంశంపై చర్చించారు. వర్మ ఇంటికి జనసేనాని రావడంతో జన సైనికులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. పిఠాపురం టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మతో పవన్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ వర్మతో భేటీ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చి తను బస చేసి హోటల్కి బయలుదేరారు. దాదాపుగా గంట పాటు ఇరువురి మధ్య అనేక కీలక అంశాలపై చర్చ జరిగిందని చెప్పాలి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో బలమైన సీటుని జనసేనకి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకి టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు పిఠాపురంలో పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ వర్మతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వీరిద్దరూ కూడా దాదాపు ఈ ఎన్నికల్లో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ గెలుపుకి సంబంధించి ఏ వ్యూహాలు అనుసరించాలనే దాని మీద కూలంకుషంగా చర్చ జరిగని చెప్పాలి. ప్రధానంగా పిఠాపురంలో ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించేందుకు అధికార వైసీపీ కనుసన్నల్లో భారీ ఎత్తున కుయుక్తులు కూడా కుట్రలు కూడా అమలవుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఛేదించుకొని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా భారీ స్థాయి మెజార్టీతో గెలవాలి అనే దానిపై ఇరు వర్గాలు చర్చించుకున్నాయి. అదేవిధంగా వర్మ ఇంట్లో పవన్ భేటీకి వెళ్లే ముందు కూడా ఇరువురు కలిసి బయట మీడియాతో క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి దాదాపు అన్ని స్థానాల్లో ప్రజలు గెలిపించాలని ఈ కూటమిని ఆశీర్వదించాలని చెప్పి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అటు వర్మ కూడా ఏదైతే చంద్రబాబు పిలుపు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిపించామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరువురు ఇంట్లో దాదాపు అనేక విషయాలపై కూలంకుషంగా చర్చించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ భేటీ ముగించుకొని పవన్ కళ్యాణ్ హోటల్కి బస చేయడానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం 4 గంటలకి పురోహితిక అమ్మవారి ఆలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లి దర్శించుకోనున్నారు. అక్కడే వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం సాయంత్రం 5 గంటలకి చేబ్రోల్లో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ తొలి ప్రచార సభను వారాహి వాహనం పై కూడా ప్రసంగించే అవకాశం ఉంది. ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వబోరని పవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉండనున్నారు. వివిధ వర్గాల నేతలు, అటు జనసేన నేతలు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడా సమన్వయ సమస్య లేకుండా ఇరు పార్టీలు కలిసి పనిచేసి భారీ మెజార్టీలో ఇక్కడ పార్టీని గెలిపించుకునే విషయంపై పూర్తిగా చర్చిస్తారని చెప్పి కూడా పార్టీ వర్గాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఎక్స్క్లూజివ్గా వివరించాయి. ఒక రకంగా చెప్పాలంటే రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు పవన్ పూర్తిగా అంతర్గత పార్టీ సంబంధించిన సమావేశాలు మాత్రం నిర్వహించున్నారు. ఈ రోజు మాత్రమే తొలి సభ, మళ్ళీ తిరిగి 2వ దఫా పర్యటనలో భాగంగానే ఇక్కడ ప్రసంగాలు కానీ
సభలు కూడా నిర్వహించున్నారు. రేపటి నుంచి పూర్తిగా ఇంటర్నల్ గా విషయాలపై ఇరు వర్గాలు చర్చించుకుంటారని చెప్పి పార్టీ సంబంధించి ఇప్పుడే వరంతో జరిగిన భేటీలో కూడా వీళ్ళంతా చర్చించుకున్నారు. ఓ రకంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈ రోజు నుంచి పర్యటిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ఎక్కడికెక్కడ ఇప్పటి నుంచే అనేక రకాలుగా కుయుక్తులు పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా నియోజకవర్గంలోని 3 మండలాల్లో వైసీపీకి సంబంధించి కడపకి చెందిన ఎంపీలు మరి కొంతమంది నేతలు కూడా ఇక్కడ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో వీటిని తుత్తునీయలు చేసి ఏ విధంగా గెలాలనేది పవన్ వర్మ ఇద్దరు చర్చించుకున్నారని చెప్పాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.